మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని ఎమ్మెల్యే నివాసం వద్ద మంచిర్యాల నియోజకవర్గానికి చెందిన కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను 253 మంది లబ్ధిదారులకు, అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను 345 మంది లబ్ధిదారులకు మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు అందజేశారు. ఈ సందర్భంగా ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ తన ఊపిరి ఉన్నంత వరకు మంచిర్యాల నియోజకవర్గ ప్రజల కోసం బ్రతుకుతానని అన్నారు. గడిచిన ఏడాదిన్నర కాలంలో ఎన్నో రకాల అభివృద్ధి పనులు చేపట్టామని అన్నారు. వచ్చే సంవత్సరంలోగా ఇంకా పలు రకాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి నిధులు తీసుకువస్తామని మంచిర్యాల ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. నెక్స్ట్ కమ్మా లక్ష్మి వచ్చినమ్మా. లక్ష్మీపల్లి నుండి సీఎంఆర్ఎఫ్ చెల్ల కవిత కొత్త కొమ్మగూడెం. కరీనా బేగం వచ్చి రెడీ ఉంది. కళ్యాణ లక్ష్మి మోత్కూరి ఎన్నపల్లి మనుష. ఇప్పటి వరకు ఈ 15 నెలలు అయిపోయినాయి. రాష్ట్రం మొత్తంలో ఎక్కడ లేని విధంగా, ఏ నియోజకవర్గం లేని విధంగా 119 నియోజకవర్గాల్లో మంచిర్యాల నియోజకవర్గం ఒకటే ముందున్న. దీంట్లో 1745 మొత్తం నియోజకవర్గం కలిపి సీఎం రిలీఫ్ చెక్కులు ఇస్తే 1755 షాదీ ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వడం జరిగింది. ఇది రాష్ట్ర చరిత్రలో మనమే మొదలను. ఇక్కడ కూడా మంచిర్యాల మున్సిపాలిటీ 71, నస్పూర్ మున్సిపాలిటీ 29, హాజీపూర్ మండల్ 27, లక్షపేట్ 94. మా ఎంఆర్ఓ గారు చెప్తున్నప్పుడు అందరికన్నా మంచిర్యాల మున్సిపాలిటీ 83, నస్పూర్ మున్సిపాలిటీ 34, హాజీపూర్ మండల్ 60, లక్షపేట మున్సిపాలిటీ 20, లక్షపేట మండల్ 37, దండపల్లి మండల్ 84. మిగతా మా కాన్స్టిట్యున్సీ వాళ్ళు, జిల్లా వాళ్ళు ఉన్నారు. ఆదిలాబాద్ నుంచి ఉన్నట్టు కొన్ని 340. ఇంకో 100 హైదరాబాద్ వచ్చినట్టు మేము సీఎం రిలీఫ్ చెక్కులు ఉన్నాయి. సరే, వచ్చే 15 రోజులకు మళ్ళీ మళ్ళీ ఒక 300 జమ అయితే మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా ఏ కార్యక్రమం తీసుకున్నా మంచిర్యాల నుంచి మొదలయ్యే విధంగా చేయడం జరుగుతుంది. పార్టీ వాళ్ళకు కూడా, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక నమ్మకం ఉందంటే మంచిర్యాలలో ఏదైనా కార్యక్రమం చేస్తే 100% సక్సెస్ చేసే, విజయవంతం చేసే మా కార్యకర్తలు, అంటే ఆర్మీ సైనికుల కన్నా కూడా ఇంకా ఆర్మీ సైనికులు ఉరుకులు మొదలు పెడితే వాళ్ళకన్నా 3 కిలోమీటర్లు మా వాళ్ళు ముందుకే